శ్రమైక జీవన సౌందర్యం నుంచి ఉద్భవించిందే పాట. మనసు పొంగినప్పుడు, గుండె చెదిరినప్పుడు పదాలు పెదాలపై ఒర్లుతాయి, దొర్లుతాయి, పాటలై పరిమళిస్తాయి. ఏటిగట్లు, ఎలమందలు, ఆమని పిలుపులు, కోకిలల పాటలు, కోమలిల పాటలతో మమేకమైందే శ్రమజీవన సౌందర్యం. పాట పనితో పాటు పుట్టింది. పాట ఉత్పత్తి కులాల నుంచి ఉద్భవించింది పాట. కాబట్టి ఆ ఉత్పత్తి కులాలు పంటలు పండించినప్పుడు ఆ పంటను ఒక ఇప్పుడు జాంబవ పురాణం చెప్పే డక్కలి వాళ్ళు మాదిగలను అడుకున్నప్పుడు వాళ్ళు త్యాగం అని అడుకుంటారు. అట్లా ఈ కళాకారులు కూడా ప్రతి ఒక్క కళాకారులకు ఉపకులాలు 59 ఉపకులాలు దాదాపుగా. కాబట్టి దాంట్లో రకరకాలైనటువంటి కళాకారులు ఉన్నారు. అట్లా ఒక్కొక్క కులానికి ఒక ఆశ్రిత కులాలు ఉన్నాయి. ఆ కులాలకు తగ్గట్టుగా వాళ్ళ వ్యవహారాలు ఉన్నాయి. ఈ దాదాపుగా అయితే ఇప్పుడు ఉపకులాలు చాలా మంది ఉన్నారు. వీళ్ళు ఎక్కడ పంటలు పండితే అక్కడ ఈ కింద ఈ తంత్రి వాయిద్యాన్ని మోగిస్తూ వాళ్ళను భిక్షను ఆడుకొని బతుకుతారు. కానీ మనం పాట ఈరోజు దామరగిద్దల ఈ పాట పరిమళించి పద్మశ్రీ వరకు వెళ్ళిందంటే కేంద్ర ప్రభుత్వం కూడా దాదాపుగా ఇటువంటి కళాకారులను గుర్తించింది. అదే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏం తక్కువ చేయలేదు. ఈ కళాకారులు 25 లక్షల రూపాయలు ఇచ్చింది. తర్వాత పెన్షన్ కూడా 25,000 రూపాయలు పెన్షన్ కూడా మంజూరు చేసింది. అందుకోసానికి రాష్ట్ర ప్రభుత్వానికి మరి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు.